తర్వాత నెక్స్ట్ భారత్తో భారీ వాణిజ్యం ఒప్పందం త్వరలోనే కుదుర్చుకోబోతున్నాం. నిన్ననే చైనాతో ఒప్పందంపై సంతకం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. అసలు భారతీయ మన దేశం యొక్క విదేశీ నీతిని ట్రంపే డిసైడ్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రధాని మొన్న ఒకసారి చెప్పినాడు, ఆపరేషన్ సింధూర్తో నీకు సంబంధం లేదు అని చెప్పిన తర్వాత వాడేం చేసినాడు, వ్యంగ్యంగా మాకేం సంబంధం లేదు, మా అంతా వాళ్ళే చేసుకున్నారట, ఆయనే గోవులను మరల్చినాడట అని అర్జునుడు ఉత్తరని అపహాస్యం చేసిన రీతిలో ట్రంప్ మాట్లాడినాడు. ఒకసారి ఆలోచించాలి మనం ఏం జరుగుతుందనేది. అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్కు భారీ విజయం. డిస్ట్రిక్ట్ కోర్టుల పరిధిపై స్పష్టత. ఫెడరల్ ప్రభుత్వ ఆదేశాలను దేశవ్యాప్తంగా అడ్డుకోలేవని ప్రకటన. అంటే జిల్లా కోర్టులు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న అంశాల మీద తీర్పులు ఇచ్చేసి వాళ్ళ జిల్లా పరిధిలో చేయాలి తప్ప దేశమంతా అమలయ్యేలాగా ఆర్డర్లు ఇవ్వద్దు అనేటువంటి మాట మాట్లాడు. అంటే ట్రంప్ చేసినటువంటి బర్త్ రైట్స్కి సంబంధించి, అంటే పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం వచ్చేటువంటి దాన్ని ఏదైతే రద్దు చేసినాడో దాని మీద కొన్ని ఫెడరల్ కోర్టు, జిల్లా కోర్టులు కొన్ని తీర్పులు ఇచ్చినాయి. అవి దేశవ్యాప్తంగా అమలు చేయలాగా చేయొద్దు, కావాలంటే మీ ప్రాంతం వాళ్ళకి మీరు అమలు అయ్యేలాగా ఇవ్వాలన్న దాని మీద ఆ అంశం ఉందన్నమాట.